హాయ్, వెల్కమ్ టు మహి ఓలా డైరీస్. రోజులాగే 4:30కి ఓలా ర్యాపిడో ఆన్ చేశాను. ఓలాలో బుకింగ్ రాలేదు. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది 450 రూపీస్. టీకేఆర్ కమాండ్ టు జిడిమెట్ల. పొద్దున ఫస్ట్ బుకింగ్ మా అమ్మాయి ఎక్కింది. పికప్ చేసుకొని వెళ్తుంటే సాంగ్స్ పెట్టొచ్చు కదా భయ్యా అని అడిగింది. ఏం సాంగ్స్ పెట్టాలని అడిగితే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతుంది చూడు కార్లో, ఆ సాంగ్స్ పెట్టన్నది. నేను ఇంకా కొంపదీసి ఆమె డ్యాన్స్ చేసేదేమనుకున్నాను. టైం కాదు, డ్యాన్స్ అయితే ఏం చేయలేదు. కానీ జీడిమెట్లలో డ్రాప్ చేసి 450 అయితే 500 ఇచ్చింది. జీడిమెట్ల నుంచి కోకాపేట్ 550 రూపీస్ బుకింగ్ వచ్చింది. జీడిమెట్లలో పికప్ తీసుకొని కోకాపేట్ వెళ్తుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టిన హైటెక్ బిల్డింగ్. కస్టమర్ని కోకాపేట్లో డ్రాప్ చేసి 550 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. 4:30 నుంచి 6:30 రూపీస్ 1000 రూపీస్ అయింది. కోకాపేట్లో డ్రాప్ చేసిన కొద్దిసేపటికి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది 650 రూపీస్. పికప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తుంటే కస్టమర్ క్యాన్సిల్ చేశాడు. తర్వాత చాలాసేపటి వరకు బుకింగ్ రాకపోయేసరికి సాంగ్స్ పెట్టుకొని విన్నాను. కొద్దిసేపు ఖాళీగా కూర్చున్న తర్వాత కొంచెం ముందుకు పోదాంలే పడతాయని ముందుకు వెళ్తుంటే కారు కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు అనిపిస్తే కారు దిగి చూస్తే కారు పంక్చర్ అయింది. కి కోకాపేటలో పంక్చర్ షాప్ ఎవరు తీయలేదు. 1 అవర్ నుంచి ఖాళీగా ఉంటే బుకింగ్స్ రాలేదు. కానీ కార్ పంక్చర్ కాగానే బుకింగ్స్ వస్తున్నాయి. అది కూడా 450, 600 వస్తున్నాయి. ఏం చేస్తాంలే అని చెప్పి కార్లో స్టెప్నీ ఉంటే స్టెప్నీ చేంజ్ చేసి వేసుకున్నాను. స్టెప్నీ వేసుకున్న 20 మినిట్స్కి బుకింగ్ వచ్చింది. కూడా రైల్వే స్టేషన్ 350 రూపీస్ డ్రాప్ చేసి 350 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. అక్కడి నుంచి ర్యాపిడోలో 500 రూపీస్ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫేర్ తక్కువ వచ్చింది 650 ఇస్తే వస్తాను. కస్టమర్ 650 రూపీస్కి ఒక అయిపోయాడు. కానీ ఎక్కినప్పటి నుంచి ఒకటే రీల్స్ చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ పోయే వరకు రీల్స్ చేసాడు. ఎక్కినప్పటి నుంచి కాచిగూడ నుంచి ఎయిర్పోర్ట్ పోయే దారిలో కార్లో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ ఓపించుకున్నాను. 750 రూపీస్ ఓయించుకుంటే ఒక పాయింట్ కూడా రాలేదు. సిటీలో ఎక్కడ పెట్రోల్ ఓపించుకున్నా 2 కిలోమీటర్స్ తర్వాత ఖచ్చితంగా ఒక పాయింట్ అన్న వచ్చేది. కానీ ఇక్కడ పెట్రోల్ ఓపించుకున్న 20 కిలోమీటర్స్ దాకా ఒక పాయింట్ కూడా రాలేదు. ఎటకేలకు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ వచ్చింది 750 రూపీస్కి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ సర్కిల్ దగ్గరికి వచ్చాగానే ఓలా ఆన్ చేశాను. ఓలాలో బుకింగ్ వచ్చింది. కస్టమర్ని డిపార్చర్లో డ్రాప్ చేసి క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను 650 రూపీస్. ఓలాలో పికప్ చేసుకోవడానికి వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఏమైందో నేనైతే ఇంత ట్రాఫిక్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఎయిర్పోర్ట్లో. కస్టమర్ని పికప్ చేసుకోవడానికి లోపలికి వెళ్తే అక్కడ చాలా పనులు ఉండే. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చిన తర్వాత ఓలాలో స్లిప్ ఇస్తాడు ఇతడు. ఆ స్లిప్ ఉంటేనే బయటికి పంపిస్తారు, లేకపోతే మళ్ళీ ఫైన్ కట్టాలి 350 రూపీస్. బంజారాహిల్స్ జీవికే మాల్ దగ్గర డ్రాప్ చేశాను 720 రూపీస్. క్యాష్ కలెక్ట్ చేసుకొని వెయిట్ చేస్తుంటే 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చింది. కస్టమర్ని పికప్ చేసుకొని అది జియాగూడ నుంచి చూపించింది. కానీ నేను పీవీఆర్ మీదకి వెళ్ళాను, ట్రాఫిక్ ఉండదని. మనకు కిలోమీటర్స్ లాస్ అవుతాయి కానీ కస్టమర్ పే చేస్తా అన్నాడు. కస్టమర్ ఎక్కువ పే చేస్తా అన్నాక కూడా బాగోదని పీవీఆర్ నుంచి వెళ్ళాను. కస్టమర్ని డ్రాప్ చేసి 650 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా బుకింగ్ వచ్చింది 500, ఆయన 150 ఎక్స్ట్రా ఇచ్చాడు, 650 ఇచ్చాడు. మళ్ళీ ఓలాలో అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్ లైన్లో బండ్లు ఉన్నాయా లేవా అని పైన చూశాను, లేవు. మళ్ళీ ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్లో పోరాటం చేసి కస్టమర్ దగ్గరికి పికప్కి వెళ్ళాను. నాకు తెలిసి లాస్ట్ 10 ఇయర్స్లో మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇదే. ఎందుకో దాన్ని చూసినప్పుడు బాగుందని తీసుకొచ్చాడంట కర్ణాటకలో నా గురించి. కానీ దాని పరిస్థితి ఇలా చేసింది మా పాప. నేను అటు తిప్పలబడి బాగు చేశాను. మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టేశాను. ఎయిర్పోర్ట్ పికప్ లైన్కి వచ్చి 1 అవర్ అవుతుంది. వెహికల్స్ చాలా ఉన్నాయి. కానీ ఆఫ్టర్నూన్ కదా, కస్టమర్ ఎవరు రావట్లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కస్టమర్లు వచ్చారు. కస్టమర్ని పికప్ చేసుకొని ఖైరతాబాద్లో డ్రాప్ చేసి 677 రూపీస్ వచ్చింది. కానీ కస్టమర్ 680 రూపీస్ పే చేశాడు, కలెక్ట్ చేసుకున్నాను. ఖైరతాబాద్ నుంచి అంబర్పేట్ డీడీ కాలనీ బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను 180 రూపీస్. డీడీ కాలనీలో డ్రాప్ చేసి పక్కనే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మా పాపతో టైం స్పెండ్ చేశాను. మా పాప ఆడుకుంటున్నది క్లే అంట. అది చేతిలో పెట్టుకుంటే చేతిలో నుంచి కరిగిపోతుంది. అది ఏం క్లేనో మాకు తెలియదు. మీకు అది ఏం క్లేనో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాపతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడనే లంచ్ చేసి రోడ్డుకి టైం అవుతుందని చెప్పి ఇంక వెళ్ళిపోయాను. ఓయూ క్యాంపస్ నుంచి నాగర్గుల్ బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను 450 రూపీస్. కస్టమర్ని పికప్ చేసుకొని నాగర్గుల్ డ్రాప్ చేయడానికి వెళ్ళి నాగర్గుల్లో డ్రాప్ చేసి 450 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. మార్నింగ్ గాలిపోయిన టైర్ని నాగర్గుల్లో చెక్ చేయించాను, పంక్చర్ ఏమైనా ఉందేమో అని. కానీ పంక్చర్ ఏం లేకుండే. మార్నింగ్ స్టెప్నీ వేసాను కదా, స్టెప్నీ తీసి ఇప్పుడు గాలి పెట్టిన టైర్ వేయమన్నాను. కానీ బాయ్ గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉండి ఫోన్లో
ఇప్పుడు కాదు, వర్షం వస్తుంది, రేపు పొద్దున రామన్నాడు. నేను మళ్ళీ ఎక్కడ ఎందుకు వెళ్తాను? ఈరోజు ర్యాపిడోలో ఓలాలో టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 3970 రూపీస్. తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అక్కడ దింపేసి 4 కిలోమీటర్స్ ఖాళీగా రూమ్ కాడికి వచ్చాను. కానీ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫుల్ వర్షం. రూమ్ దగ్గరికి వచ్చి రూమ్లోకి వెళ్ళలేకపోయాను. ఆల్మోస్ట్ 30 మినిట్స్ తర్వాత వర్షం కొంచెం తగ్గినట్టయితే కార్ల నుంచి దిగి రూమ్లోకి వచ్చాను. ఈరోజు టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 3972 రూపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. Signing off, Mahi Ola Diaries.